ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి రేపటి నుండి మే 31వ తేదీలోపు జరగబోయేది ఇదే. మీ కష్టాలన్నింటికీ ముగింపు రాబోతోంది. కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, రేపటి నుండి కూడా మే 31వ తేదీ లోపుగా జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారి కాలం కలిసి రాబోతోందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకుల కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు చిన్నవారు వలె వయసులో కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆచానుభవతత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదండి. మీ జీవితం మీరు మునుపెన్నడూ కూడా చూడని అద్భుతమైన మార్పులు చూస్తారు. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యక్షేత్రంతో మీ పనితీరు పైన అధికారులను ముగ్ధులను చేస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం రావచ్చు. సిద్ధంగా ఉండండి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ శ్రవం చదవడం అత్యుత్తమం. శుభకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరిగి ఆర్థిక స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. గత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిభను వినియోగించుకుంటే అభివృద్ధి మరింత వేగంగా ఉంటుంది. తోటివారి సహకారం మీకు లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మే 31వ తేదీ లోపుగా మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు అయితే పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మిథున రాశి వారికి పూర్తి విముక్తి అయితే రాబోతోంది. అసలు ఈ మిథున రాశి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మే నెల మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మే నెల ఈ రాశి జాతకులకు చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2026 మే నెల ఒక పండుగ వాతావరణాన్ని తీసుకువస్తుంది. మీ యొక్క లగ్నంలో ఇప్పటికీ కొలువై ఉన్నటువంటి గురు భగవానుడికి తోడుగా వివిధ గ్రహాల సానుకూలమైన సంచారం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ముఖ్యంగా మే 11న 6వ మరియు లాభస్థానాధిపతి కుజుడు స్వక్షేత్రంలోకి ప్రవేశించడం మరియు మే 14న పంచమ వ్యయాధిపతి శుక్రుడు మీ లగ్నంలోకి అడుగు పెట్టడం ఈ నెలకే హైలైట్ అని చెప్పవచ్చు. అయితే ప్రథమార్థంలో ఉన్న ఆకాశమంత ఉత్సాహం ద్వితీయార్థంలో మే 15 తర్వాత సూర్య బుధులు 12వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల కాస్తంత ఏకాంతాన్ని, విశ్రాంతిని కూడా కోరుకునేలాగా మారుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారి జాతకంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. మీ లైఫ్ అనేది పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఏ పని చేపట్టినా పనిలో కనిపించాలని మీరు అందుకుంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు. మే 15 తర్వాత సూర్యుడు మరియు లగ్నాధిపతి బుధుడు 12వ స్థానమైన వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన వాతావరణం కొద్దిగా మారుతుంది. తెర వెనుక రాజకీయాలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పడతాయి. అయితే ఈ గ్రహస్థితి బహుళ జాతి సంస్థల్లో పనిచేసే వారికి, విదేశీ క్లయింట్లతో వ్యవహరించే వారికి కూడా గొప్ప అవకాశాలను ఇస్తుంది. ఆఫీస్ పని మీద దూర ప్రయాణాలు చేసే సూచనలు కూడా మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ నెల ఒక పండుగ లాంటిది. మీ దశమ మరియు సప్తమ వ్యాపార స్థానాధిపతి అయిన గురు భగవానుడు మీ లగ్నంలోనే ఉన్నాడు.
ఉన్నాడు. దీనికి తోడు మీ యొక్క మే 14న సృజనాత్మకతకు, ఆకర్షణకు కారకుడైన శుక్రుడు కూడా లగ్నంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తాడు. ఈ గురు శుక్ర యోగం మీ యొక్క బ్రాండ్ వాల్యూని విపరీతంగా పెంచుతుంది. జనం మీ యొక్క ప్రాజెక్టుల వైపు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా కళలు, మీడియా, డిజైనింగ్ మరియు ఫ్యాషన్ రంగాల్లో ఉండే వారికి ఇది అత్యంత లాభదాయకమైనటువంటి సమయము. మే 11న లాభస్థానాధిపతి అయిన కుజుడు తన యొక్క సొంత ఇల్లైన మేషరాశిలో లాభస్థానంలోనే ప్రవేశించడం అద్భుతమైన ధనయోగం. మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఆదాయం మీ చేతికి అందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. శత్రువులపైన విజయం సాధించి మరీ కాంట్రాక్టులు దక్కించుకుంటారు. అయితే మే 15 తర్వాత ద్వితీయార్థంలో సూర్యుడు మరియు బుధుడు వ్యయస్థానంలోకి అంటే 12వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల మీ యొక్క ఖర్చులు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. లగ్నంలో ఉన్న శుక్రుని ప్రభావం వలన లగ్జరీ వస్తువులు కొనుగోలుకు, విదేశీ ప్రయాణాలు లేదా విలాసాలకు మీరు సంతోషంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయం మెండుగా ఉంటుంది కాబట్టి ఖర్చులు పెద్దగా ఇబ్బందులు పెట్టవు. ఈ నెల ప్రథమార్థంలో మీ యొక్క ఆరోగ్యం మరియు రోగ నిరోధక శక్తి చాలా బలంగా ఉంటాయి. లగ్నంలో గురువు మిమ్మల్ని రక్షిస్తాడైతే మే 15 తర్వాత లగ్నాధిపతి బుధుడు మరియు సూర్యుడు 12వ ఇంట్లోకి వెళ్ళడం వలన మానసిక అలసట పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలు, నిద్రలేమి మరియు కంటి సంబంధిత సమస్యలు, కళ్ళ మంటలు మిమ్మల్ని బాధించవచ్చు. లగ్నంలో గురు శుక్రుల వలన తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించింది. బరువు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆహారం విషయంలో నియంత్రణ చాలా అవసరం. వ్యక్తిగత జీవితం పూల పాన్పులాగా మారబోతుంది. మే 14న ప్రేమ కారకుడు శుక్రుడు లగ్నంలోకి ప్రవేశించి సప్తమాధిపతి, వివాహ స్థానాధిపతి గురువుతో కలవడం వలన మీలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి సరైన జీవిత భాగస్వామి దొరికే అవకాశం మెండుగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇప్పటికే వివాహమైన వారు తమ జీవిత భాగస్వామితో ఎంతో మధురమైన క్షణాలను గడుపుతారు. లగ్నం నుండి గురు శుక్రులు ఇద్దరూ కూడా నేరుగా 7వ ఇంటిని అంటే కళత్ర స్థానం మరియు 5వ ఇంటిని సంతాన స్థానాన్ని వీక్షించడం వలన కుటుంబంలో శుభకార్యాలు, సంతాన ప్రాప్తి మరియు ఆనందోత్సాహాలు కూడా వెల్లివిరుస్తాయి. పంచమాధిపతి విద్యాస్థానం శుక్రుడు మే 14న లగ్నంలోకి రావడం విద్యార్థులకు, ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్, లిటరేచర్ మరియు సాఫ్ట్వేర్ చదివే వారికి అద్భుతమైన సమయము. క్రియేటివ్ ఐడియాలతో రాణిస్తారు. అయితే మే 15 తర్వాత విద్యాకారకుడు మరియు లగ్నాధిపతి అయిన బుధుడు 12వ ఇంట ఉండడం వలన ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఏకాంతంగా చదువుకుంటే సబ్జెక్ట్ అనేది మెదడుకు ఎక్కుతుంది. మే 15 తర్వాత 12వ ఇంట సూర్య బుధుల వలన వచ్చే మానసిక ఒత్తిడి మరియు ఖర్చులను కూడా తగ్గించుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి. మీ లగ్నాధిపతి బుధుడు 12లో బలహీనం పడకుండా ఉండడానికి ప్రతి బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. మేలు జరుగుతుంది. గోమాతను సేవించడం చాలా మంచిది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.